పానాలు మాని అత్యంత దుఃఖంతో దీనపదులయ్యారు. బాబా యొక్క ఆ పరిస్థితిని చూచి గ్రామంలోని అబాల వృద్ధులు, భక్తులు అందరూ చాలా బాధపడ్డారు. ప్రతిరోజు రసభరితమైన మధుర కథలను వింటూ అమితానందాన్ని అనుభవిస్తూ ఉండే చోటు, భక్తులు ప్రవేశించడానికి వీలు లేకుండా నిండుగా ఉండే మసీదు అప్పుడు కళాహీనమై కనిపించసాగింది. షిరిడీ నిత్యశ్రీ నిత్యమంగళంగా ఉండటానికి మూల కారణం బాబాయే. అందువల్ల గ్రామస్తులు దుఃఖించసాగారు. ఆనందానికి మూలమై ఆనంద విగ్రహమైన సాయి మీరు భక్తులను ఉద్ధరించడానికి శరీరాన్ని ధరించి ఆ కార్యాన్ని సాధించగానే షిరిడీ గ్రామంలో విదేహముక్తిని పొందారు. మీరు ఎప్పుడూ దయతో అలసట లేకుండా బుద్ధి భ్రంశమైన మాకు అహర్నిశలు హితోపదేశం చేసేవారు. బోర్లించిన కుండపైన పోసిన నీరు వలె ఆ ఉపదేశాలు పైపైనే కొట్టుకొని పోయాయి. కానీ ఒక్క బొట్టు అయినా మా వంట పట్టలేదు. మీరు ఎవరైనా ఊరికే దూషించినా నాకు వెంటనే బాధ కలుగుతుంది అని మీరు పదే పదే చెప్పినా మేము వినలేదు. ఇటువంటి అపరాధాలను ఎన్నో చేశాం. మీ హితోపదేశాలు వినక ఆజ్ఞాభంగం చేసిన పాపానికి ఈ విధంగా శిక్ష విధించారా బాబా? మా పాపాలన్నింటికి ఈ విధంగా తూచారా? ఇప్పుడు పశ్చాత్తాపడితే ఏం ప్రయోజనం? అనుభవించవలసిన వాడిని అనుభవించక తప్పదు కదా. బాబా మాపై విసుగు పుట్టి మా కనుమరుగై తెరువెనుకకు వెళ్ళిపోయారా? అకస్మాత్తుగా మాపై కాలుడు ఎంతటి దెబ్బ కొట్టాడు? మీ కంఠం ఎండుకొని పోయేలా మాకు నచ్చ చెప్పినా వినిపించుకొని మా ఉదాసీనతను గని మీకు మాపై విసుగు జనించినట్లు అందువలన మాపై అలిగి పూర్వపు ప్రేమనంతా మరిచిపోయారా? లేదా మాతోటి రుణానుబంధం ఇవాళతో తీర్చిపోయిందా? మీ వాత్సల్యపు స్తన్యధార ఎండిపోయిందా? మీరు ఇంత త్వరగా వెళ్ళిపోతారని ముందుగా తెలిసి ఉంటే ఎంతో బాగుండేది. జనులు ముందుగానే జాగ్రత్త పడేవారు. మేమంతా సోమరిగా ఉండి నిశ్చింతంగా నిద్రపోయాం. చివరకు మోసపోయాం. ఉన్నా లేనట్లే అయిపోయాం. మేము గురుద్రోహులమయ్యాం. ఆ సమయంలో ఏం చేయలేదు. ప్రశాంతంగా కూర్చోగలిగినా బాగుండేది. అది కూడా మా వల్ల సాధ్యం కాలేదు. ఎంతెంతో దూరం నుండి షిరిడీకి వచ్చి అక్కడ పిచ్చపాటి కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటాం. తీర్థక్షేత్రానికి వచ్చామన్న మాటనంతా మరిచిపోయి అక్కడ కూడా యథేచ్ఛగా ప్రవర్తిస్తుంటాం. భక్తులు అనేక రకాలుగా ఉంటారు. జ్ఞానులు, అభిమానులు, భావార్థులు, తార్కికులు. బాబా వారినందరినీ ఆత్మస్వరూపుల వలె చూచేవారు. ఎక్కువ తక్కువ అన్న భేదభావం వారు ఎరుగరు. వారి దృష్టిలో జగత్తంతటా భగవంతుడే తప్ప ఇతర వస్తువులు లేదు. ఆ జ్ఞాన దృష్టి వలన తమను వేరుగా తలుచుకునేవారు కాదు. భక్తుడు స్వయం ఈశ్వరుడు. అట్లే గురువు కూడా వేరు కారు. గురు శిష్యులు ఉభయలు తమ ఆత్మస్వరూపాన్ని విస్మరించడం వలన వారిలో ఈ భేదభావం. వాస్తవానికి మనం ఈశ్వరునే, కానీ పరమార్థ స్వరూపం యొక్క విస్మరణయే భేదభావానికి ముఖ్య లక్షణం. ఇదే మర్యాద పతనం. భిక్ష కోసం ఇంటింటికి వెళ్ళినట్లు సౌరభవానికి స్వప్నం వచ్చింది. కానీ మేలుకున్న తరువాత తమ పూర్వస్థితిని తెలుసుకున్నాడు. జాగ్రత్తావస్థలో పనుల్లో అకృతమై ఉండి స్వప్నావస్థలో పనుల నుండి విరమించటం నిజమైన జాగృతి. ఆత్మానుభూతి అంటే సంపూర్ణం ఐద్వత్యంలో లీనమైపోవటం. సాయిబాబాకు తమను ఆశ్రయించిన జ్ఞానులు, అజ్ఞానులు అందరి యందు అత్యంత ప్రేమ. భక్తులు ఆప్తులుగా తమ ప్రాణం కంటే మిన్నగా ఏ భేదభావం లేకుండా చూచేవారు. వారు మానవ రూపంలోనున్న దేవుడే అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. అయినా వారి వాత్సల్యం భక్తులను విశ్వసన చేసింది. వారి ఒకరికి ధన సంతృప్తి ఇచ్చారు, మరొకరికి సంసార సుఖాన్ని సంతానాన్ని ఇచ్చారు. దానితో ప్రజలు సంసార మోహంలో పడి జ్ఞాన ప్రాప్తికి దూరమయ్యారు. బాబా ఎవరితోనైనా ఒకసారి చనువుగా నవ్వితే తమ యందే బాబాకు ఎక్కువ ప్రేమయని, ఇతరులపైన లేదని తలచి గర్వపడేవారు. బాబా ఎవరినైనా కోప్పడితే బాబాకు వారిపై మక్కువ లేదు, మా పైన వారికి చాలా గౌరవం. ఇతరులను అలా తలుచుకోగానే మన కర్తవ్యాన్ని మర్చిపోయి వృధాగా పరమార్థాన్ని పోగొట్టుకుంటాం. మన భాగ్యం కొద్దీ సాక్షాత్ పరబ్రహ్మ సుగుణ రూపంలో పక్కనే ఉండగా వాస్తవమైన కార్యాన్ని మరిచి వినోదాల కోసం మనసు పడ్డాం. వెళ్ళి బాబా దర్శనం చేసుకొని పూలు పళ్ళు అవి సమర్పించి వారు దక్షిణ అడగానే బెదిరిపోయి ఇక అక్కడ ఉండేవారం కాము. మాకు హితోపదేశాలు చేస్తుండగా మా అల్పబుద్ధిని గని మనసు బాధపడి బాబా తమ ధామానికి వెళ్ళిపోయినట్లుంది. ఇప్పుడు ఇక ఆత్మానందాన్ని కలిగించే వారి రూపాన్ని మరలా ఈ కళ్ళు ఎలా చూడగలవు? జన్మ జన్మలకు లభించకుండా అదృశ్యమైన ఆ ఆనందమూర్తిని పోగొట్టుకున్నాం. ఎంత దారుణ కర్మ! మనకు చేరువుగా ఉన్న సాయి సకులు అంతరించారు. అటువంటి స్వార్థం లేని వారు దయార్థ హృదయములు మనకు ఇప్పుడు పరులయ్యారు. ఎవరినైనా సరే మోసగించటం మంచిది కాదు, దానివల్ల నాకు దుఃఖం కలుగుతుంది అన్న బాబా వచనాలు పాటించక ఇష్టం వచ్చినట్లు పోట్లాడుకున్నాం. ప్రజల భక్తులు బాబాను బాధ పెట్టగా మనం వారిని కోల్పోయాం. సాయినాథుని ఉపదేశాలను తలుచుకుంటూ ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాం. 8 సంవత్సరాలు బాలునిగా నేను మరలా జనంలో ప్రకటమవుతానని సాయి మహారాజు భక్తులతో చెప్పారు. ఇవి సత్పురుషుల వచనాలు. ఇవి వ్యర్థమని ఎవరూ భావించరాదు.